అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. కానీ మదనపల్లి ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు మీరు ఒక మాట అడిగారట కదా? అవును. ఏమడిగారు, ఎందుకు అడిగారు? మా నాయకులంతా మీరు ఎత్తుకుని పోయి లోపల పెడతా ఉన్నారు. మా కొండపల్లి సీతారామయ్య గారిని జైల్లో పెట్టారు. ప్రజా వ్యతిరేకులు కాదు వీళ్ళు, దేశభక్తులు. మాకు మీకు అంత అవకాశం దొరికిందా? అవకాశం దొరికింది. అవకాశం దొరికింది. ఇందిరాగాంధీతో మాట్లాడే అవకాశం దొరికింది. మాట్లాడే పేపర్లో కూడా వచ్చింది. ఏమన్నారు అమ్మ? ఆమె పక్కలో అడిగాను, ఇట్లా చూసిందే నవ్విందంటే, ఇంకేం మాట్లాడలేము. చూద్దాం. సరే, ఇటు మీరు కర్ణాటక వైపు వచ్చారు, ఇటు బీదరు, చిక్మలాపూర్ చూసినప్పుడు పోలీసు నిర్బంధం ఎలా ఎదుర్కొన్నారు? మరి పోలీసు నిర్బంధంలో ఎలా ఎదుర్కొన్నారు? అంటే ఆ నిర్బంధం మధ్య ఎలా పనిచేశారు? తప్పకుండా చేయాల్సిందే. ఎందుకంటే సాధ్యమైనంత వరకు రహస్య జీవితం, సాధ్యమైనంత వరకు. ఇంకా తప్పిందంటే ఇంకా మనమేం చేయలేము. సాధ్యమైనంత వరకు రహస్య జీవితము, ఆర్గనైజ్ చేయడము, జనాలను కూడగట్టడము, ఇది మా పని కర్ణాటకలో. ఈ రహస్య జీవితం గడుపుతూనే మరి వివాహం ఎలా చేసుకున్నా. ఆమె జాబ్లో ఉండింది, పోయి వస్తాం. ఎక్కడ పరిచయం మీకు? బెంగళూరే. బెంగళూరు పరిచయం అనేది కాదు, మా అత్త కూతురే ఆమె. ఓకే. మా అత్త కూతురు ఆమె. బెంగళూరులో ఆమె చదువుతూ ఉండింది. నేను 2 రోజులు అక్కడ కాలేజీలో కళ్యాణ్ కుమార్ అనే అతను, ఒక అతను చనిపోయినాడు బెంగళూరులో. అతను ఎంఎస్సీ చదువుతూ ఉన్నాడు, ఎంఎస్సీ బాటనీ. నేను పోయి ఎంఎస్సీ బాటనీలో జాయిన్ అయిన. ఆయన సర్టిఫికేట్స్ అంతా ఎత్తుకొని పోయి పెట్టేసి, స్టూడెంట్గా ఉండాలి కాబట్టి అట్లా. అంటే ఒక పక్క రహస్య జీవితం, ఒక పక్క ప్రేమ. ప్రేమ అంటే ప్రేమే, లవ్ మ్యారేజ్. అంటే మీరు చెప్పారా, ఆవిడ అక్క చెప్పిందా? ఆయన్ని చెప్పింది. మిమ్మల్ని చూసా అంటే మీ గురించి తెలుసు కూడా? తెలిసి అంటే నేను కాలేజీలో చదువుకుంటాను అనుకునేది. వెనక్కి జీవితం తెలియదు ఆవిడకి? తెలీదు. మరి ఎప్పుడు చెప్పారా ఆమెకి? చాలా రోజులు ఆమెకు కూడా తెలియదు. ఆమె జాబ్ వచ్చింది. ఆమెకి జాబ్ వచ్చేసి 2 రోజులు బళ్ళారిలో పనిచేసింది, 2 రోజులు లాస్ట్కు బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. బళ్ళారి నుంచి బీదర్కి నేను ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. మీ జీవితానికి, మీ ఉద్యోగానికి, మీ వృత్తికి పనికి వస్తుందని. అందుకోసము ఆమెను ఎక్కడా ఎక్స్పోజ్ చేయకుండా మా పనులు మేము చూసుకుంటామండి. ఎప్పుడు తెలిసింది? పార్టీ నుంచి ఇంకేమి బయటకు వచ్చేస్తామన్నప్పుడు చెప్పినా నేను. ఏమన్నారు? ఏమంటారు, అప్పుడు అయిపోయింది కదా. అంటే అప్పుడు మీకోసం పోలీసులు తిరగడం లేదు. మీరు పార్టీలో ఉన్నప్పుడు, పీపుల్స్ వార్ టైంలో మీరు ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు రాజ్ కుమార్ గారు కానీ, లేదా కేఎస్, ముప్పాల గణపతి, వీళ్ళందరితో ఎప్పుడైనా కలిసి కూర్చొని మాట్లాడడం జరిగిందా? మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ మీకు చిత్తూరులో కల్చర్ల కృష్ణప్ప అని ఉన్నాడు, లాయర్. ఆయన పార్టీ అండర్ గ్రౌండ్కి వచ్చేసాడు. ఆయన తమ్ముడు, తర్వాత లింగప్రసాద్ అని, ఇక్కడ తిరుపతిలో లింగప్రసాద్ అని, తర్వాత కృష్ణంరాజు అని, వీళ్ళంతా కూడా పార్టీలోకి వచ్చారనమాట. ఎల్వి రమణ అని ఇక్కడ మదనపల్లిలో, వీళ్ళంతా పార్టీలో ఫుల్ టైం క్యారెక్టర్గా వచ్చినారనమాట. రామచంద్రారెడ్డి అని. దీంట్లో కొంతమంది సూడోలుగా తయారైనాడు, అది తర్వాత విషయం. గ్రూపులుగా బండాయి మాస్టర్ నేను చాలా బాగా కలిసేవాళ్ళు. అనంతపురంలో బండాయి మాస్టర్ని, ఆయన నేను చాలా బాగా కలిసేవాళ్ళు. తర్వాత కొండపల్లి సీతారామయ్య మాకు అంత కూర్చొని మాట్లాడినాం, కానీ అంత ఫ్రీక్వెంట్గా ఇది ఉంటాం వాళ్ళ కలుస్తూ ఉంటే. కొన్నిసార్లు బాడీ గార్డ్గా కూడా పోయినాను నేను సత్యమూర్తి జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ ఆయన బాడీ గార్డ్గా వెళ్ళాను. ఎక్కడికి? విజయవాడకు, మదనపల్లి నుంచి. ఉండింది మాకు టచెస్ ఉన్నాయి. మరి పార్టీలో అంతకాలం పనిచేసి మీరు ఎందుకు బయటకు వచ్చారు? ఈ సిద్ధాంతం వాళ్ళు పంపించారా? లేదు, నేను వాళ్ళు పంపించలేదు. వాళ్ళు పంపించేటువంటి ఇదే లేదు, ఆ సమస్య లేదు. కానీ నేనే బయటకు వచ్చేసాను. ఎందుకు? నాకేదో నచ్చలే. విషయం ఏంటంటే క్యాడర్ అంతా చచ్చిపోతా ఉంది, చాలా క్యాడర్ చచ్చిపోయింది. వాళ్ళకి పోరాడినాం, మిలిటెన్సీని తగ్గించండి, ఆర్గనైజ్ చేయండి, పార్టీని ఆర్గనైజ్ చేయండి. ఎవరికి చెప్పారు మీరు? ఎవరితో మాట్లాడారు? సత్యం వీళ్ళతో, కేఎస్తోనూ మాట్లాడినాను, గణపతి గారితోనూ మాట్లాడినాను,
రాజ్కుమార్తోనూ మాట్లాడినాను, మూర్తితో కూడా మాట్లాడినాను. ఎందుకు పార్టీలో మిలిటెన్సీ పెరిగింది, ఐడియాలజీ తగ్గిపోయింది అనుకోవచ్చు. చాలా వరకు ఐడియాలజీ తగ్గింది, కమిట్మెంట్ లేదు. క్యాడర్కు రాజకీయ పరిజ్ఞానాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత సీనియర్ నాయకుడిగా మనకుంది. అది చేయడంలే, చేయకుండా రిక్రూట్మెంట్ అంతే. రిక్రూట్మెంట్ అయిందా, తుపాకీ చేతికిచ్చినామా, పోతా వాడోల్లోకి, లేకపోతే దీంట్లోకి పోతాం, అండర్గ్రౌండ్లోకి పోతాం, ఈ సిద్ధాంతం ఇది అంత మంచిది కాదు. ఇది ఆ మంచిది కాదానికే ఇవ్వదు. హంబాల కేశవరావు చనిపోవాల్సి వచ్చింది, ఇంకా 26 మంది చనిపోయినారు. ఇంతకుముందు 30 కొండగొట్లో 31 మంది చనిపోయినారు. ఎంతోమంది చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. నక్సలైట్ పార్టీకి కోలుకోని లేని దెబ్బ ఇప్పుడు. ఇది డెవలప్ అయింది అక్కడ, ఇది ఈ వద్దు డెవలప్ అయింది కాదు, డెవలప్ అయింది అక్కడ. 94 నుంచి ఇది డెవలప్ అయింది. డెవలప్ అయ్యి లాస్ట్కు అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. అంటే మిలిటెన్సీ పెరిగితే మంచిదంటారా, తగ్గితే మంచిదంటారా? తగ్గితే మంచిది. మిలిటెన్సీ తగ్గల్లా ఆర్గనైజ్ పీపుల్ను ఆర్గనైజ్ చేసుకోవాలా, థియేటికల్గా పెంచాలా, వాళ్ళను చైతన్యవంతం చేయాలా. సో నక్సలైట్ ఆర్ నాట్ హీరోస్, ద పీపుల్స్ ఆర్ హీరోస్. యూ ఎడ్యుకేట్ దెమ్. నేను చెప్పేది ఏంటంటే నక్సలైట్స్ హీరోలు కాదు, ప్రజలు హీరోలు. నువ్వు వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే హీరోలుగా తిరగబడతారు. నీకు విప్లవం కావాలన్నా, ఉద్యమం కావాలా, ఇంకోటి కావాలా, ఇంకోటి. ఈ వద్దు ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి పరిస్థితే లేదు. ఎక్కడా కూడా ఉద్యమాన్ని ఒకప్పుడు నక్సలైట్లు అని చెప్పుకుని ఎవరిని అడిగినా, వరంగల్లో కానీ అక్కడ కానీ ఎవరిని అడిగినా కూడా నక్సలైట్స్ అంటే ఏమని చెప్తా ఉన్నాడు. ఈరోజు వెనక ముందు చూస్తారు నక్సలైట్స్ అని చెప్పాలంటే. అంటే ప్రజలకి రాజకీయ చైతన్యం కల్పించడం మన బాధ్యత అంటారు. అది మర్చాము. అది మర్చిన దానికి ఈ ప్రాబ్లం. ప్రజల్లో పోలేకుండా పోతా ఉన్నారు చాలా చోట్ల. ప్రజలకు నక్సలైట్లకు చాలా గ్యాప్ పెరిగేసింది, చాలా విపరీతమైన గ్యాప్. అంతా ఇంత గ్యాప్ కాదు. ఈవెన్ ఈ వద్దు వాళ్ళు సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు మాత్రమే అడుగుతూ ఉన్నారు చర్చలకు పిల్లండి అని. ఏదో కొంతమంది మేధావుల ద్వారా పోదామని. కానీ ప్రభుత్వము ఇది చేయలేదు. ఇంతకుముందు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వము చేయలేదు, ఇప్పుడు ఉండేటువంటి బీజేపీ ప్రభుత్వము చేయలేదు. అంటే శాంతి చర్చలకు వెళ్తే మంచిది అంటారు కదా. శాంతి చర్చలు పెడితే మంచిది. నువ్వు డైరెక్ట్గా రా, ప్రజల్లోకి ఆర్గనైజ్ చేసుకో. నువ్వు అది చేయకుండా శాంతి చర్చలు వదిలేస్తే ఎవరి ప్రయోజనం లేదు. శాంతి చర్చలు ఇప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు, ఎవరు నక్సలైట్స్ మేము ఆయుధాలు వదిలేసి ముందుకు వచ్చేదానికి మేము సిద్ధం అంటూ ఉన్నాడు. మన కాల్పులు వివరణ ప్రకటించారు 6 నెలలు. 6 నెలలు ప్రకటించారు. కానీ ప్రభుత్వం గమనుందా? లేరు కదా. వీళ్ళేమో కాల్పులు వివరణ ప్రకటించారు, వాళ్ళు గవర్నమెంట్ కాల్పులు వివరణ వల్ల ఇలాగ మిలిటరీని పెట్టి ఏరేసేంత పరిస్థితి అందరినీ ఎక్కడ దొరికితే ఎక్కడ. అని ఇప్పుడు నంబాల కేశవరావు గారు కారు తీసి ఆయనే కోల్పోయిన తర్వాత పార్టీ మనుగడకి ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేదు ఒక నాయకత్వం పోతే మరో నాయకుడు పుడతాడంట. నాయకుడు వస్తాడు, హింమా ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, లేకుండా కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు సీనియర్ నాయకులు. కానీ ఒక పార్టీ జనరల్ సెక్రటరీని కోల్పోవడం అంటే పార్టీకి కోల్పోలేదు దెబ్బ. ఇది ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా వాళ్ళందరూ త్యాగాల మీద నడిచింది పార్టీ. అవును. ఇప్పుడు కాదని ఎవరు కాదని మీరు అన్నట్లుగా మిలిటెన్సీ పెంచుకోకుండా ఐడియాలజీ పెంచాలి, రాజకీయ చైతన్యం కల్పించాలి మీరు అంటున్నారు. అదైతే జనాల్లో ఉంటే బాగుంటుంది. అది చేయడానికి వీళ్ళకి యూజీలు ఉన్నారు కాబట్టి, నిర్బంధం ఉంది కాబట్టి బయటికి రాలేకపోతున్నారు. ఈ సమయంలో పార్టీ లీగలైజ్ చేసి ఎలా ఉంటుంది? లీగలైజ్ చేస్తే చాలా బాగుంటుంది. లీగలైజ్ చేస్తే బాగుంటుంది. కరెక్ట్గా లీగలైజ్ చేసేసి కాల్పులు విలువలు ప్రకటించి వీళ్ళు కానీ ప్రజలకు కానీ వెళ్ళిపోయినారంటే, ప్రజలను ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళే ఉద్యమాలు. ఇప్పుడు సిపిఐ వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, సిపిఎం వాళ్ళు ఉద్యమాలు చేస్తూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉద్యమాలు చేశారు, ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఉద్యమాలు చేస్తారు. ఉద్యమాలకు ప్రాబ్లం లే. హింసాత్మక ఉద్యమాలు ఉండకూడదు. ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో హింసాత్మక ఉద్యమాలు ఉంటే అణిచేస్తారు, ప్రభుత్వాలు అణిచేస్తుంది. హింసాదం కాకుండా శాంతియుత ఉద్యమం చేయొచ్చు. శాంతియుత అంటే ప్రజలు చైతన్యం రావాలి. చైతన్యం అంటే వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని వాడిని ప్రశ్నించుకోవాలి. మరి అది ఎందుకు చేయలేకపోతుంది పార్టీ? మొత్తం పార్టీ చేయలే అప్పుడు. అదే నేను చెప్తున్నానే, ప్రజలు లీడర్లు కాదు, మనమే హీరోస్ అనుకుంటే ఇదే పరిస్థితి వస్తుంది. అంటే పార్టీ దండకార్యానికి పరిమితమైంది. నల్లమల్లు నుంచి దాదాపు 45 సంవత్సరాల నుంచి పార్టీ అక్కడే ఉంది. శ్రీకాకుళం నుంచి వచ్చి తెలంగాణలో విస్తరించింది. తెలంగాణ నుంచి మళ్ళీ దండకారణ్యానికి పోయింది.
దండకారణ్యం నుంచి బీహార్కి పోయింది, అలా ఛత్తీస్గఢ్కి వచ్చింది. ఎక్కడ చూసినా పరిస్థితి ఒరిస్సా, ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో కూడా అదే పరిస్థితి. ఇక్కడ అదే పరిస్థితి. అన్ని ఇప్పుడు చోట్ల పార్టీ దాదాపు ఏఓబిలో కానీ దండకారణ్యంలో కానీ స్థిరంగా ఉంది అనుకుందాం. ఉంది. వాళ్ళు చెప్తున్నట్లుగా 16 జిల్లాల్లో 16 రాష్ట్రాల్లో మేము బలంగా ఉన్నామని చెప్తున్నారు మొన్న ఒక లెటర్లో. కానీ గవర్నమెంట్ మాత్రం 6 రాష్ట్రాలకి పరిమితం అంటారు. అది ఏమీ లిమిటెడ్. 6 రాష్ట్రాల్లో కూడా లిమిటెడ్. సార్ 6 రాష్ట్రాల్లో ఉన్నా, పార్టీ చెప్తున్నట్టుగా 16 రాష్ట్రాల్లో ఉన్నా, అక్కడున్న ప్రజలకి వాళ్ళలో అవగాహన కల్పించడానికి పార్టీ ఎందుకు ముందుకు వెళ్ళలేదు? ముందుకు వెళ్ళలేకుండా పోతాం. అంటే వాళ్ళకి అవగాహన కల్పించిన వాళ్ళే ప్రశ్నిస్తారు కదా ఆదివాసీలు. ఇక్కడ వర్గ పోరాటం జరుగుతూ ఉండేది. దండకారణ్యంలో ఉండేటువంటి సహజ వనరులంతా కూడా పెద్దలకు దోచిపెట్టాలా అనేటువంటి ప్లాన్లో ప్రభుత్వాలు ఉన్నాయి వర్గ సమాజంలో. దాన్ని అడ్డుకోవాలా అనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేసింది నిజమే, కానీ అడ్డుకునే పద్ధతి ఇది కాదేమో. ఇది కాదంటారు. ఇది కాదు. ఇదేంటే ఇంత లాస్ వచ్చేది కాదు పార్టీకి. మ్యాక్సిమం లాస్ వచ్చింది. అస్తిత్వ ఉనికికే దెబ్బపడేట్టుంది. మీరు వర్గ పోరాటం అంటున్నారు. రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? రక్త సంబంధం గొప్పదా, వర్గ సంబంధం గొప్పదా? కుటుంబ పరంగా చూసినప్పుడు రక్త సంబంధం గొప్పది, సమాజ పరంగా చూసినప్పుడు వర్గ సంబంధం గొప్పది. ఈ సమాజానికి పరిచయం చేసింది, ప్రపంచానికి పరిచయం చేసింది అమ్మా నాన్న. అంటే అమ్మా నాన్నలు పరిచయం చేసింటారు. అమ్మా నాన్నలు పరిచయం చేసినంత మాత్రాన ఇప్పుడు ప్రవాహం ఎట్లా పోతూ ఉంటుంది, కిందికే పోతుంది. మా అమ్మ నాన్నకు నా పైన ప్రేమ, నాకు నా బిడ్డల పైన ప్రేమ, వాళ్ళకు వాళ్ళ బిడ్డల పైన ప్రేమ, సమాజం కిందికి పోతూ ఉంటుంది. ఇది కూడా అంతే. ఇట్లా పైకి పోదు, ఉంటుంది, అభిమానం ఉంటుంది అంతే. తల్లిదండ్రులపైన అభిమానం ఉంటుంది, తాతలపైన అభిమానం ఉంటుంది. కానీ నా ప్రేమ ఎక్కువ భాగం నా పిల్లలపైన ఉంటుంది. నా పిల్లలకు మళ్ళీ నా పైన ఉండేలే. అది మరి మీరు అజ్ఞాతులు ఉన్నప్పుడు అమ్మా నాన్న గుర్తుకొచ్చారా ఇప్పుడు వాళ్ళకి? నాకు అమ్మ లేదండి. నెక్స్ట్ చిన్నప్పుడే అమ్మ చనిపోయింది. 3 నెలల బిడ్డ అంట నేను. మా అమ్మ అప్పుడే చనిపోయింది. మా అవ్వ తాత నన్ను పెంచారు. మా నాన్న వేరే పెళ్లి చేసుకుని బెంగళూరులో ఉండిపోయాడు. మాకు ఇక్కడే 5 కిలోమీటర్స్ ఇక్కడి నుంచి మా ఊరు శివరాంపురం అని. మా సొంత ఊరు వచ్చి శివరాంపురం. కానీ అవ్వ తాత మీకు పెంచారు కదా, వాళ్ళకి ఇవ్వాల్సిన రుణం తీర్చుకున్నారా మీరు? తీర్చుకున్నాను. నేను బయటకు వచ్చిన తర్వాత ఉన్నారు వాళ్ళు అప్పటికి. అంతవరకు వాళ్ళ కొడుకులు, ఆయనకు మా అవ్వ తాత కొడుకు ఇంకా 4 కొడుకులు ఉన్నారు. మా నాన్న, మా చిన్నాన్న. వాళ్ళకేమి ఇదేం ల్యాండ్స్ ఉన్నాయి కావాల్సినంత, వాళ్ళు ఉన్నారనమాట. నేను బయటకు వచ్చిన తర్వాత నా దగ్గరనే పెట్టుకున్నాను. అంటే పార్టీకి చెప్పొచ్చారా, చెప్పకుండా చెప్పేసి వచ్చారు. పార్టీకి చెప్పేసి వచ్చినప్పుడు నా దగ్గర పిస్టోల్స్ ఉన్నాయి, అది ఇచ్చి నా డబ్బు ఉండింది, అది ఇచ్చేసి నేను బయటకు వచ్చాను. వెళ్ళొద్దు అని లేదా? దాంట్లో వీరమణి అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన లీడింగ్ ఆర్గనైజర్. వెళ్ళిపోతే ఎట్లా, బాగుండలేదు. మనమే పార్టీ ఉద్యమాన్ని అంతా డెవలప్ చేశాము, అది వద్దు అని చెప్పినాడు. కానీ ఎందుకో నాకు నచ్చలే. దాంట్లో ఒక పిల్లోని అనవసరంగా చంపేసేదానికి ప్రయత్నం చేశారు. ఎవరిని? నాగనాథ్ కోరే. ఈ పిల్లోడు ఏం చేసినాడంటే, వాడు ఇది అక్కడ పీవీకే ప్రగతిపర విద్యార్థి కేంద్ర దాంట్లో వాడు మెంబరు. వాడు పిల్ల సమాచారం కొద్దిగా ఈ టేప్ రికార్డు ఒకటి జోబులో పెట్టుకుని ఇంకోటి కూడా వాడు స్టూడెంటే. ఆ టేప్ రికార్డు ఏరా అన్నాడు. ఇచ్చేలేదని దానికి వాడిని ఎత్తేయాలనిపించినాడు అక్కడికక్కడనే స్పాట్లో. ఎందుకు? టేప్ రికార్డులో ఏమో దాచుకుంటావు అని, ఏమో రికార్డ్ చేసుకుని పోలీసులకి ఇస్తావు అని. నేను ఒప్పుకోలేదు దానికి. చాలా సీరియస్ అయింది మాకు. నేను ఒప్పుకోలేదు. నేను పార్టీ నుంచి నేను బయటికి పోతా ఉన్నాను. దాంట్లో ఏమన్నా రికార్డులు ఏమన్నా నెపంతో చంపేదాన్ని. ఇట్లా చాలామంది ఇన్ఫార్మర్స్ను కూడా ఇంతకుముందు తప్పుగా అర్థం చేసుకుని ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లేదని చెప్పలేదు. అది నాకు అసలు నేను చాలాసార్లు చెప్పిన వాళ్ళకు ఇది పద్ధతి కాదు అని వినలేవాళ్ళు. సరే, అదొకటి మీకు బయటికి రావడానికి అది కూడా ఒక కారణం. అదే కారణం కాదు, అది కూడా ఒక కారణం. అచ్చా, బయటకు వచ్చాక మరి పోలీసులు మీ మీద నిఘా పెట్టడం లేదా? పెట్టినారు. మళ్ళా నేను సరెండర్ అయిపోయినా నేను.
ఎవరి దగ్గర? అప్పుడు డిఐజీ అరవింద్ రావు అని ఉన్నాడు. సుజాతారావు హోమ్ సెక్రటరీ. సుజాతారావు మాకు కొంచెం రిలేషన్ కావాలి. ఎవరు? హోమ్ సెక్రటరీ, అప్పుడు హోమ్ సెక్రటరీ సుజాతారావు. ఆమె కొంచెం మాకు బంధువులు కావాలా, ఎవరో రికమెండ్ చేస్తే ఈ మాదిరి వెళ్ళిపోయినాడు ఇది చేసుకోమంటే ఆయమ్మ అరవిందరావు ఫోన్ చేస్తే అరవిందరావు మాకు ఒక రకంగా రిలేషనే కావాలి. సరే ఎత్తుకుని వేసిందే వేసి ఇచ్చేసేసినాడు. పట్టుకుని పోయి మరి నన్ను ఏం చేయలే, చూసినారన్నమాట. తర్వాత ఏదో ట్రాక్టర్ శాంక్షన్ చేసినారు. ట్రాక్టరు చేతికి 1 లక్ష రూపాయలు ఇచ్చినారు వాళ్ళే. అది సుజాతారావు నుంచి ఇది చేసుకోవాలని. సరే నేను బయటకు వచ్చేసినాక మళ్ళీ నేను ఎలాంటి యాక్టివిటీస్తో పాల్గొనలే. ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఇది ఉండింది, నన్ను వాళ్ళే పార్టీ వాళ్ళు వచ్చేసింది సింగిల్ విండో ప్రెసిడెంట్గా నిలబెట్టినారు. గెలిచిన సింగిల్ విండో ప్రెసిడెంట్ అయినా. తర్వాత కాంగ్రెస్ పార్టీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ అయినా, మండల్ ప్రెసిడెంట్ అయినా. అది అయిపోయాక రాజకీయాలు నాకేం ఇంట్రెస్ట్ రాలే. మునుమా అని చెప్పేసి పెన్ను పేపర్ ఎత్తుకున్నా. అంతకుముందే నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసిన. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేస్తా ఉన్నాను. ఇండియన్ ఎక్స్ప్రెస్లో పనిచేసి మళ్ళీ ఆంధ్రప్రభలో కూడా పనిచేస్తూ ఉన్నాను. కన్నడ ప్రభలో కూడా పనిచేస్తూ ఉన్నాను కర్ణాటకలో. అది ఒక 14 ఏళ్ళు. రాజకీయం 14 ఏళ్ళు, అది 14 ఏళ్ళు. తర్వాత నక్సలైట్లలో 14 ఏళ్ళు. 42 ఏళ్ళ జీవితం అట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నా. మీరు రాజకీయ పార్టీలో ఉన్నారు, అటు ఆ ప్రజల పార్టీలో ఉన్నారు. ఏ పార్టీ అంటే మీకు బాగా ఇష్టం? సైద్ధాంతిక పరంగా కరెంట్ స్టెప్ వేస్తే వాళ్ళంటే ఇష్టమే, నాకు ఇప్పటికీ ఇష్టమే, దాంట్లో ఏం డౌట్ ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ పంతా వేరే, వీళ్ళ వ్యవహారాలు వేరే. ఇక్కడ ఉండేటువంటి మామూలు బూర్జువా పార్టీలు అంటాం మేము. ఈ బూర్జువా పార్టీల యొక్క వ్యవహారం వేరే, అది విప్లవ పార్టీలు. విప్లవ పార్టీలకు విప్లవ ఐడియాలజీ ఉంటుంది. విప్లవం అంటే సమాజాన్ని మార్చడమే కదా. తుపాకులు వేసుకుని కాల్చడం విప్లవం కాదు, సమాజాన్ని మార్చడం విప్లవం. కానీ వాళ్ళు సాయుధ పోరాటం ద్వారా మనం సాయుధ పోరాటం ఇప్పుడు కమ్యూనిస్టులు చెప్తా ఉన్నారు, సిపిఐ చెప్తుంది, సిపిఎం విప్లవం అనేది కావాలా, గ్రాడ్యువల్గా డెవలప్ కావాలా అని. సాయుధ పోరాటం ద్వారా భారతదేశం విముక్తి చేద్దాం అంటుంటారు కదా. అది అయ్యలేదు, అది సాధ్యం కాదు. ఎందుకంటే ప్రభుత్వము ఇంతకు ముందున్నట్లు లేదు. టెక్నాలజీ డెవలప్ అయింది, వెపన్స్ డెవలప్ అయినాయి, ప్రతి ఒక్కటి డెవలప్ అయిపోయింది. ఈవెన్ వాళ్ళ ఇది కూడా ఏమంటాం మనము పంతా కూడా మారి గ్రామాల వరకు వస్తున్నారు, డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. తర్వాత ఇవి చిన్న చిన్న సంస్కరణలు, వాళ్ళు పెద్ద సంస్కరణలు కాకపోయినా కూడా చిన్న చిన్న సంస్కరణలు వస్తూ ఉంది. వీళ్ళకి ఏదో అంతో ఇంతో ప్రజలకు ముట్టుతూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వం దగ్గర. అందుకోసం ప్రజల్లో కూడా ప్రభుత్వం పైన పెద్ద వ్యతిరేకత లేదు. పార్టీ పరంగా వ్యతిరేకత, తెలుగుదేశం వాడు కాంగ్రెస్ను వ్యతిరేకించేది, కాంగ్రెస్ వాడు తెలుగుదేశాన్ని వ్యతిరేకించేది, ఇది సమస్య కాదు. సమస్య ప్రజల్లో వీటిపైన వ్యతిరేకత పెద్దగా లేదు ప్రభుత్వాలపైన. అసలు భారతదేశంలో విప్లవం వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు రాదు. విప్లవ పంతా మారాల, విప్లవం యొక్క రూపం మారాల. రూపం మారితే వస్తుంది. అంటే ఒకటి ఇక్కడ అంతరం ఏముందో అంటే గ్యాప్ బిట్వీన్ పీపుల్స్ అండ్ వీళ్ళకి విపరీతంగా పడిపోయింది. ఒక అంబానీ ఆస్తి, అంబానీకి ఒక రోజు ఇన్కము మన జీవితం అంతా గడిపినా కూడా రాదు. ఒక గంట ఇన్కమ్, ఒక రోజు ఇన్కమ్, ఒక గంట ఇన్కము మన జీవితం అంతా కష్టపడుతుంది. అంత గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ఒక వీళ్ళే చెప్తారు, గ్యాప్ పెరిగే కొద్దీ ప్రజల్లో వ్యతిరేక భావనలు అనేది కలుగుతాయి, ప్రజలు తిరగబడతారు. ఇది తిరగబడినారు కూడా చాలా చోట్ల. ఆ తిరుగుబాట్లు అనేది వస్తాయి, వేరే రకంగా రావచ్చు. రూపం మార్చుకోవాలా, ఉద్యమం యొక్క రూపం మారాలా, పంతా మారాలా, ఐడియాలజీ మారాలా, మారితే విప్లవం వస్తుంది. అండ్ ఇటువంటి అన్ని డెవలప్మెంట్ అవుతుంది పార్టీ కూడా. అంటే ప్రభుత్వం మారుతుంది, సంవత్సరాలు మారుతున్నాయి, అన్ని సంస్కరణలు వస్తున్నాయి. కాబట్టి పార్టీ కూడా ప్రజలకు అనుగుణంగా మారడానికి ఎందుకు అవకాశం తీసుకోవద్దు? ఎప్పుడో కాలం చెల్లిన సిద్ధాంతం పట్టుకుని వెళ్తుంది. అది వచ్చిండేది పంతా మారాలి. మార్క్సే 100% కరెక్ట్ అని కాదు, మార్క్స్ 100% కరెక్ట్ కాదు, లెనిన్ 100% కరెక్ట్ కాదు. ఆ తర్వాత వచ్చినటువంటి
స్టాలిన్ అంత కరెక్ట్ కాదు. స్టాలిన్ తర్వాత వచ్చినటువంటి మావో పంతాను అంత కరెక్ట్ కాదు. ప్రపంచం విమర్శిస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఉన్నాయి, దాంట్లో వాస్తవాలు ఉన్నాయి. ఆ వాస్తవాలు ఉన్నంత మాత్రాన అదే కరెక్ట్ అనుకుంటే ఎట్లా? మారుతా, కాలానుగుణంగా మారాలి. అది కాలానుగుణంగా ఎందుకు మారడం లేదండి? అదే మారడం లేదు. మారేదానికి ఇష్టపడడం లేదు. ఎందుకు? పిడివాదం అదింది. ఆ పిడివాదం పోవాల. ఇప్పుడు పార్టీ లీగలైజ్ చేసి వచ్చే నష్టం ఏంటో? అంటే ఎందుకంటే 1977లో కొండపల్లి సీతారామయ్య కూడా ఇదే విధంగా లీగలైజ్ చేశారు కూడా, దానికి అప్పుడు విభేదం వచ్చింది కదా. అవును. అంటే ఒకటి వీళ్ళు లీగల్గా చేయొచ్చు, లీగలైజ్ చేయొచ్చు పార్టీని. వీళ్ళు భయం ఏంటంటే, మేము బయటకు వచ్చినామంటే ఏదైనా ఉద్యమం చేస్తే ఈ బూర్జువాళ్ళు పెట్టి బతకరు, చంపేస్తారు, ఈ యొక్క వనరులన్నీ దోచేస్తారు, ఛత్తీస్గఢ్లో ఉండే వనరులన్నీ దోచేస్తారు, మేము దానికి తిరుగుబాటు చేయాలా, తిరుగుబాటు చేస్తే మమ్మల్ని చంపేస్తారు. ఇది వాళ్ళ పంత. నేను 2-3 ఫ్రెండ్స్ని కూడా అడిగిన, సింపథైజర్స్ను, ఏమి ఇట్లుంది కదా పరిస్థితి, హాయిగా ఏమి చేయాలి దీనికి అంటే, వాళ్ళు ఏం చెప్పినారంటే, ఇవంతా అయ్యలేదు, వీళ్ళు పంతా మారడం లేదు, ఇంకా పంతా మార్చుకోవాలి వీళ్ళు. పంతా మారితే ఉద్యమం సాధ్యమవుతుంది, విప్లవం అనేది కూడా సాధ్యం. విప్లవం అంటే ఏమి, రెవల్యూషన్ అంటే ఏమి, గ్రేట్ లీప్. అవును, సన్నసన్నది కాకుండా ఒకేసారి ఎగిరిద్దు ముక్కుడు. అది తుపాకుతోనే రావాలని ఏం లేదు, ఐడియాలజీలో కూడా రావచ్చు. ఐడియాలజీగా ప్రజల్లో కూడా చైతన్యం తేవచ్చు. ఇది చేయడం లేదు, కానీ అది మర్చిపోయారు. అది కేవలం సాయుధ పోరాటానికి పరిమితమయ్యారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని సాధిస్తామనుకోవడం అబద్ధం ఇప్పుడుండేటువంటి పరిస్థితి. కానీ పార్టీ నమ్మేది దీర్ఘకాల పోరాటం ద్వారా వస్తుంది కాబట్టి ఎప్పటికైనా మనం అలా దీర్ఘకాల పోరాటం ద్వారానే వస్తుంది. అది హింసాత్మక పోరాటమా, అహింసాత్మకమైన పోరాటం? ఒకప్పుడు పంతా ఉండింది, ఎందుకంటే పరిస్థితి అట్లుండింది, అందుకోసం తుపాకీ పట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తుపాకీ పట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు డైరెక్ట్గా ప్రజల్లో చైతన్యం తీసుకుని రావచ్చు. ప్రజలు కూడా ఎడ్యుకేటెడ్, అప్పుడంతే అన్ఎడ్యుకేటెడ్ జాస్తి ఉన్నారు, వాళ్ళకు ఐడియాలజీ లేదు, వాళ్ళ కోసం పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉండే. కానీ ఇప్పుడు ఇట్లా కాదు కదా, ప్రజలు ఎడ్యుకేట్ అయినారు, చాలా వరకు ఎడ్యుకేట్ అయినారు. కానీ పార్టీ ఫినిక్స్ పక్షి లాంటిది అని అంటారు. ఫినిక్స్ పక్షి లాంటిది, మళ్ళీ పుడుతుంది అని కష్టం. నాకు ఆఖరిగా చెప్పండి, నంబాల కేశవర్ గారు చనిపోయిన తర్వాత మీకున్న అనుభవం ప్రకారం పార్టీ మరొకసారి ముందుకు రావడానికి ఎంతకాలం పట్టొచ్చు? దాదాపు 1 సంవత్సరం, 1.5 సంవత్సరం. సెకండ్ క్లాస్ ఇది సెకండ్ స్టెప్ లీడర్షిప్ ఉంటుంది, లేదని నేను చెప్పలే. కానీ ఆ స్టెప్ అంత బిర్యానీ తీసుకునేదానికి, ఇప్పుడు గణపతి రాజీనామా చేసేదానికి 1.5 సంవత్సరం పట్టింది. చేసి నంబాల కేశవరావును తీసుకుని వచ్చింది, ఆయన రిజైన్ చేసాడు. ఇప్పుడు నంబాల కేశవరావు చనిపోయిన తర్వాత అది మళ్ళా ఇది కావాలంటే పార్టీ క్యాడర్ మినిమం 1 సంవత్సరం పడుతుంది. ఆ సంవత్సరం కూడా ఎవరు ఎఫిషియెంట్ కాదు అనేది కూడా చూసుకోవాలి, పార్టీ నిర్ణయం తీసుకోవాలి. అని ఇంకొక ప్రశ్న చివరిగా, ఒకప్పుడు మీ కాలంలో సమాజం, ప్రజలు వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడే యువతను చూశారు మీరు, మీలాగా. అవును. కానీ ఇప్పుడంతా కూడా చెడు వ్యసనాలు, తాగడం, తిరగడం, బాధ్యత లేకపోవడం, సమాజానికి మనకేమి ఇచ్చిందని ప్రశ్నించే యువత జరిగింది. అటువంటి వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే అలా విధంగా వెళ్ళమంటారా, లేదు మనకు సమాజం మనకేమి ఇచ్చింది కాకుండా మనం సమాజంకి ఏమి ఇద్దాం, మన బాధ్యత ఏంటి చేసుకుందాం అని చెప్తారా? అది నీకు దేశం ఏమి ఇచ్చింది అనేది కాదు, నువ్వు దేశానికి ఏమి ఇచ్చావు, సమాజానికి ఏమి ఇచ్చావు. సమాజంలో మన యొక్క పని మనం చేసుకుని పోవాలి, మన పని మనం చేసుకుని పోవాలి. చేసుకుని పోతే సమాజం నీకు కావాల్సింది ఇస్తుంది. కాకపోతే కొన్ని అవకతవకలు ఉంటాయి, లేదని నేను చెప్పను, అంతా పర్ఫెక్ట్గా ఎక్కడా ఉండదు, అవకతవకలు ఉంటాయి. కానీ మనకిచ్చినటువంటి పని మనం సిన్సియర్గా, ఇప్పుడు ఒక ఎంఆర్ఓ ఉద్యోగం ఇచ్చింటాడు, నువ్వు లక్షల లంచాలు తెస్తే అది సమాజానికి ఉపయోగం కాదు కదా. ఒక విఆర్ఓ ఉంటాడు, పెద్ద బిల్డింగ్లు కట్టాడు ఈ ఊరిలో విఆర్ఓలంతా, ఇట్లుంటుంది. ఇది కాదు కదా, మన వర్క్ మనం చేయాలి, మన వర్క్ మనం చేస్తా పోతే సమాజం మనకు కావాల్సింది ఇస్తుంది. కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా అదే, నువ్వు సమాజం నీకు ఇస్తుంది, నువ్వు సమాజంలో ఒకడైపో. అది చేయడం కూడా, అది
ప్రభుత్వాలకు అక్కర్లేదు, వీళ్ళకు అక్కర్లేదు. అట్లా తయారైంది. సమాజం మనకి ఏమి ఇచ్చిందని కాకుండా నువ్వు సమాజానికి ఏమి ఇస్తా అనే ధోరణిలో ఉంటే ఖచ్చితంగా నీకు ప్రతిఫలం లభిస్తుందంటారు కళ్యాణ్ కుమార్. పార్టీకి కూడా ఇప్పుడు నంబాల కేశవరావు గారు చనిపోయిన తర్వాత పార్టీ అంతరించిపోతుంది కూడా కాదు, కొంతకాలం పడుతుంది పైకి లేగడానికి. కానీ సాయుధ పోరాటం ద్వారా మనం ప్రజల్లో చైతన్యం తీసుకొస్తామన్నది అది కాలం చెల్లని సిద్ధాంతం. ఖచ్చితంగా ప్రజలు రాజకీయ చైతన్యం తీసుకురండి, ఇప్పుడు పార్టీ మీకు నిలబడుతుంది, ప్రజలకు దగ్గర అవుతారంటూ కళ్యాణ్ కుమార్ గారు చెప్తున్నారు. ఇది ఈ వారం కళ్యాణ్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో కష్టం మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్.